హాయ్ గైస్. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ హుక్స్ వరుసగా నేర్చుకుంటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ 6 హుక్స్ కంప్లీట్ చేశాము. సో నేను ఏవైతే మీకు క్లాసెస్ రికార్డ్ చేస్తున్నానో ఈ రికార్డ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా నా గిట్ హబ్ అకౌంట్లో నేను పోస్ట్ చేస్తాను. సో నా గిట్ హబ్ అకౌంట్ ఆల్రెడీ నేను డిఫరెంట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. దాంట్లో వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ నేను చేసే వర్క్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ చేస్తాను. రీసెంట్గా అంతకుముందు చేయలేదు, కానీ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. మీకు కావాలంటే జావా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అట్లానే పైథాన్ కంప్లీట్ పైథాన్ విత్ మైసిక్వెల్ ఇంటిగ్రేషన్ దాకా పైథాన్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. ఓకే, సో ఓకే, లెట్స్ వి డిస్కస్. ఇప్పుడు ఆల్రెడీ మనకి 3+3 హుక్స్ కంప్లీట్ అయిపోయినాయి. వీటిలో మనం కొత్తగా 18లో వచ్చిన హుక్ ఏదన్నా ఉందంటే మనం లెర్న్ అయిన హుక్ యూజ్ డీబగ్ వాల్యూ అనేది రియాక్ట్ 18లో వచ్చిన కొత్త హుక్. ఈరోజు కూడా మనం నెక్స్ట్ టాపిక్లో కూడా మనం కొత్తగా వచ్చిన రియాక్ట్ హుక్ యూజ్ ఐడి అని చెప్పనే ఒక హుక్ని మనం ఇప్పుడు లెర్న్ అవుతాం. యూజ్ ఐడి అనే హుక్. సో మనం ఆల్రెడీ ఇక్కడ ప్లాన్ చేసేసుకున్నాం. ఈ ప్లాన్ చేసుకున్న వాటిలో ఒక 6 హుక్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూజ్ ఐడి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు రియల్ టైంలో కంపెనీస్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అంటే కొన్ని తెలుసుకొని వెళ్తే మీరు ఈజీగా అవతల పీపుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, అంటే కొలీగ్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒక్కసారి మీకు కనుక వర్క్ తెలియదు, మీరు ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా లేకుండా వచ్చారు అని మీ కొలీగ్స్కి తెలిస్తే మటుకు నో వన్ కెనాట్ గివ్ ద ప్రాపర్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ ఇవ్వకపోగా మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేసినా కానీ దే ఆర్ ట్రీటెడ్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ మీ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్నే కన్సిడరేషన్ చేస్తారు. మీరు ఎంత ఇంప్రూవేషన్ అయినా కానీ ఆ ప్లేస్లో మీకు వాల్యూ అనేది జనరేట్ కాదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయండి, మీరు డెడికేటెడ్గా పనిచేయండి, నథింగ్ టు వాల్యూ. ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయలేము ఇంకా, అంటే దే ఆర్ నాట్ బిలీవ్, నమ్మరు మనం ఎంత షైన్ అయినా కానీ. సో జనరల్గా కంపెనీకి కొద్దిగా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. మనం టాపిక్ చెప్పుకుంటూ కొద్దిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే అవతల వాళ్ళకి మీరు దొరకకుండా జాగ్రత్తగా వర్క్ని నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ ఈస్ యూజ్ ఐడి. అసలు యూజ్ ఐడి అనే హుక్ని ఎందుకు ప్రొవైడ్ చేశారు? జనరల్గా యూజ్ ఐడి కావాలంటే ప్రీవియస్ మనం ఒక థర్డ్ పార్టీ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకొని ఆ లైబ్రరీ ద్వారా మనం ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేసుకొని డైనమిక్గా డామ్ కంట్రోల్స్కి మనం ఐడిని ప్రొవైడ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మీరు ఎటువంటి థర్డ్ పార్టీ లైబ్రరీని NPM ద్వారా ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్లీ ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేసుకునే ఫెసిలిటీ రియాక్ట్ 18 అనేది ప్రొవైడ్ చేసింది. ఇది బేసికల్గా రియాక్ట్ 18 వాళ్ళు ప్రొవైడ్ చేసడానికి రీజన్ ఏంటంటే సర్వర్ సైడ్ HTML పేజ్ని జనరేట్ చేసి క్లయింట్ సైడ్ డిస్ప్లే చేసేటప్పుడు ఆ సర్వర్ సైడ్ జనరేట్ అయ్యే డామ్ ఎలిమెంట్స్కి ఒక ఐడి ప్రొవైడ్ చేయడానికి, అది కూడా ఒక యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేయడానికి ఈ యూజ్ ఐడి అనేది వాడతారు. అయితే దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. మీరు ఒకసారి ఒక కాంపోనెంట్ డిజైన్ చేసి ఆ కాంపోనెంట్లో మీరు ఒక HTML ఎలిమెంట్స్ అంటే లైక్ JSX ఎలిమెంట్స్ని మీరు పెట్టి ఆ JSX ఎలిమెంట్స్కి యూజ్ ఐడి ద్వారా జనరేట్ చేసిన ఐడిని కనుక మీరు ప్రొవైడ్ చేస్తే మల్టిపుల్ రెండర్స్లో కూడా సేమ్ ఐడిని జనరేట్ చేసింది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది యూజ్ ఐడి. అదే మీరు థర్డ్ పార్టీ లైబ్రరీ వాడితే ఎవ్రీ రెండర్స్ it should be change the random ID. That is the nature of every attempt will get the new ID. అది మనకు కొన్ని టైంలో ప్రాబ్లం అయింది. అలా కాకుండా యూజ్ ఐడి వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ రెండర్స్ జరిగినా కానీ మీ కాంపోనెంట్ ఇట్ రిటర్న్స్. ఒకసారి మీకు ఆ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు ఫస్ట్ ఏదైతే ఐడిని జనరేట్ చేస్తుందో అదే ఐడిని మళ్ళీ అసైన్ చేసింది. సో దట్టు ఈచ్ ఎలిమెంట్కి ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేసింది. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్
యూజ్ ఐడి ఇన్ రియాక్ట్ 18. బాగా గుర్తుపెట్టుకోండి. బేసికల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సర్వర్ సైడ్ రెండరింగ్. జనరల్గా నెక్స్ట్ జేఎస్ వాడేటప్పుడు ఎక్కువగా సర్వర్ సైడ్ రెండరింగ్ చేసి పేజెస్ని క్లయింట్ సైడ్ విజిబిలిటీ తీసుకొస్తారు. దానివల్ల ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అనేది బాగా జరిగింది అనమాట. సో కానీ మనం మామూలుగా కాంపోనెంట్స్లో కూడా యూజ్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సర్వర్ సైడ్, వీ కెన్ ఆల్సో యూజ్ ద క్లయింట్ సైడ్ ఆల్సో. సో మనం నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవట్లేదు. సర్వర్ సైడ్ రెండరింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాము. ప్రెజెంట్ మటుకు క్లయింట్ సైడ్ యూజ్ ఐడిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం. రియాక్ట్ 18 హుక్లో ఒక హుక్ అయినా యూజ్ ఐడిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం. దీన్ని నేను 2 సినారియోస్లో చెప్తాను. కొద్దిగా లైట్గా సింపుల్గా అర్థమయ్యే టైప్లో ఒకటి, ఇంకొకటి అంటే పొద్దుగూకులు చిన్న చిన్నవే కాకుండా కొద్దిగా ఇంకొద్దిగా డెప్త్గా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్స్ విత్ యూజ్ ఐడిలోకి వెళ్దాం. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ద ఫైల్ నేమ్ ఈజ్ index.js. ఇక్కడ RAFC మనకి బాయిలర్ టెంప్లెట్ ఫ్లోడ్, షార్ట్ కట్ RAFC, React arrow functions. Whenever we can press, automatically the component should be generated. Then what about the hook name? Use ID hook. ఎందుకని నేను ఇదే పెడుతున్నాను, నేను ఆల్రెడీ చెప్తున్నాను. ప్రతి కాంపోనెంట్ ఫోల్డర్ ఏదైతే నేను డిఫైన్ చేశానో అదే నేమ్ని నేను కాంపోనెంట్ కింద పెడుతున్నాను. ఎందుకంటే వెన్ ఎవర్ ఐ కాల్ ద కాంపోనెంట్ అది ఫైల్ అవడం కోసం. ఓకే, దట్స్ యూజ్ ఐడి. దీంట్లో మనకి ఇప్పుడు యూజ్ ఐడిని వాడుకోవాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఐ కెన్ యూజ్ one HTML page, one HTML input, like a simple. I go with some another division తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో ఒక లేబుల్ తీసుకుంటున్నాను. ఆ లేబుల్లో యూజర్ నేమ్ అని చెప్పని డిఫైన్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను. టైప్ వచ్చేటప్పటికి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీని పేరు నేను ఐ గో విత్ యూజర్ ఐడి అని పెట్టుకుంటున్నాను. ఏం పెట్టుకుంటున్నాను, యూజర్ ఐడి అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని సెల్ఫ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఆ లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా ఆ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అవ్వాలంటే మనం వాడేది ఏంటిది, HTML4 అని వాడుతుంటాము. ఇక్కడ కూడా నేను ఏదైతే ఆ లేబుల్కి పెట్టుకున్న ఐడి ఇన్పుట్కి కూడా పెట్టుకున్నప్పుడే ఆ లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఫోకస్ అయింది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ HTML4. ఈ ట్యాగ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే, ఏ ఐడి కోసం మనం ఇక్కడ HTML4 పెడుతున్నామంటే, ఏ ఇన్పుట్ ఎలిమెంట్కి అయితే మనం ప్రొవైడ్ చేస్తున్న ఐడి ఈ HTML4కి పెడితే ఈ లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు వ్యూలో ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అవుతుంది అనమాట. దానికోసం HTML4 అనేది వాడుతున్నాం. So okay, I will take one more division, username, and I go with mobile number. సో లేకపోతే నేను ఏజ్ అని తీసుకుంటాను. ఇక్కడ ఏజ్ ఐడి అని చెప్పని పెట్టుకుంటాను. ఐ గో విత్ ఏజ్ ఐడి. దట్స్ ఓకే. ఇప్పుడు నేను 2 ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. నాకు ఏమేమి ఐడీస్ క్రియేట్ చేసుకుంటానంటే, లెట్స్ వీ కెన్ యూజ్ ద కాన్స్టెంట్ యూజ్ ఐడి అని చెప్పని నేను ఒక వేరియబుల్ తీసుకొని హుక్ పేరు ఏం పేరు పెడతానంటే యూజ్ ఐడి అనే ఒక హుక్ని నేను కాల్ చేసుకోవాలి. ఈ యూజ్ ఐడి అనే హుక్ అనేది ఎలా కాల్ చేసుకుంటాం మనం, యూజ్ ఐడి, ఐ అనేది క్యాపిటల్ పెట్టి డి పెడితే యూజ్ ఐడి అనేది హుక్ వస్తుంది. అయితే ఇక్కడ మనం అదే పెట్టాము. నేను యూజర్ ఐడి అని పెట్టుకుంటే ఇక్కడ యూజ్ ఐడి అని కాల్ చేస్తాను. యూజ్ ఐడి అనగానే ఆటోమేటిక్గా హుక్ వచ్చేసిదిగా మనకి. ఎంటర్ కీ కొట్టగానే పైన యూజ్ ఐడి హుక్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ యూజర్ ఐడిని నేను ఇక్కడ యూజర్ ఐడి అని ప్రొవైడ్ చేశాను, ఇక్కడ యూజర్ ఐడి అని ప్రొవైడ్ చేశాను, ఇక్కడ కూడా ఏజ్ ఐడి అని ప్రొవైడ్ చేశాను. సో నేను ఇక్కడ కూడా యూజర్ ఐడి అని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ డిఫరెన్సెస్ కూడా తెలియాలి కాబట్టి 2 యూజర్ ఐడీసే పెట్టాను. నౌ I run the program. Control Shift backtick. It opens the terminal. npm run start. npm start కూడా కొట్టచ్చు, బట్ npm run start అని చెప్పి నేను కొట్టాను. సో ఆల్రెడీ పోర్ట్ ఈజ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎస్ అని కొట్టేయండి. ఇట్ షుడ్ బి అసైన్స్ టు అనదర్ పోర్ట్.
ఇప్పుడు మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రౌజర్లో మనం ఏదైతే ఇన్పుట్ రాసామో అది కనపడాలి. వై ఇట్ విల్ నాట్ బి షోయింగ్? వెరీ సింపుల్. మనం ఈ కాంపోనెంట్ని జనరేట్ చేసాం కానీ మనం ఈ కాంపోనెంట్ని యాప్.js.లో కాల్ చేయలేదు. మనం ప్రతి హుక్ రాసాక ఏం చేస్తున్నాము? యాప్.js.లో కాల్ చేస్తున్నాం. సో కాబట్టి నేను యూజ్ ఐడి హుక్ అనే కాంపోనెంట్ని నేను కాల్ చేసేసాను. దట్స్ ఫైన్. నౌ కమ్ బ్యాక్ టు ద బ్రౌజర్. వచ్చేసింది ఇక్కడ HTML పేజ్ వచ్చింది. సో ఇక్కడ ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అవుతుంది. చూడండి, ఏజ్ మీద క్లిక్ చేసినా నేమ్ మీద క్లిక్ అవుతుంది. ఎందుకనంటే వీటన్నిటికీ కూడా ఒకటే ఐడిని మనం ప్రొవైడ్ చేశాం కాబట్టి. వీ డోంట్ ప్రొవైడ్ ఎనీ ఎలిమెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉండాలి. సో లెట్ us కాపీ దిస్. ఈ హుక్ నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ యూజర్ ఐడి కాకుండా ఐ గో విత్ ఏజ్ ఐడి అని పెట్టుకుంటాను. ఐ గో విత్ ఏజ్ ఐడి అని చెప్పని ఈ ఏజ్ ఐడిని కూడా ఇక్కడ నేను డిఫైన్ చేసేసుకున్నాను. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకుందాం, రిఫ్రెష్ చేసేద్దాం. ఇప్పుడు యూజర్ నేమ్ లేబుల్ మీద క్లిక్ చేస్తే అది ఫోకస్ అవుతుంది, ఏజ్ మీద క్లిక్ చేస్తే ఏజ్. ఇది ఎందుకు ఫోకస్ అవుతుంది? దానికి వెరీ సింపుల్ థింగ్, HTML ఫర్ అనే ట్యాగు. ఈ HTML ఫర్ అంటే అర్థం ఏంటంటే ఈ లేబుల్ మీద దేనికోసం ఈ లేబుల్ ప్రొవైడ్ చేయబడ్డది, ఈ టెక్స్ట్ బాక్స్ కోసం ఈ లేబుల్ ప్రొవైడ్ చేయబడ్డది. వెన్ యూ హిట్ దిస్ లేబుల్ ఆటోమేటిక్లీ షుడ్ బి ఫోకస్ ఆన్ టు ద స్పెసిఫైడ్ ఐడి. సో అందుకోసం HTML ఫర్ పెడతాము. పెట్టకపోతే అది పనిచేయదు, నథింగ్. ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం ఇన్పుట్ ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను, దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, నథింగ్ టు ప్రాబ్లం. బట్ కాకపోతే లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు లేబులే సెలెక్ట్ అయింది కానీ ఆ బాక్స్ సెలెక్ట్ కాదు. ఆ బాక్స్ సెలెక్ట్ అవ్వాలంటే HTML ఫర్ అనేది మనం వాడితే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెనిఫిట్. సో లెట్స్ వీ కెన్ టైప్ ద కంటెంట్, వీ కెన్ గివ్ ద ఏజ్. ఓకే, అయితే ఈ రెండింటికి యూనిక్ ఐడి జనరేట్ అయిందా? నేను ఏం చెప్పాను ఫస్ట్ మీ క్లాస్ చెప్పేటప్పుడు, రెండర్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రెండర్ షుడ్ టేక్స్ ఓన్లీ వన్ ఐడి, యూనిక్ ఐడి. ద రెండర్ షుడ్ నాట్ బి చేంజ్ ద యూనిక్ ఐడీస్. ఇదే లైబ్రరీని మనం థర్డ్ పార్టీ లైబ్రరీ వాడితే ఈచ్ రిఫరెంట్ రీరెండర్ అయినప్పుడల్లా ఒక న్యూ ఐడి జనరేట్ అవుతుంది, యూనిక్ ఐడి. కానీ ఇక్కడ మటుకు ఏమైందంటే ఎన్నిసార్లు మీరు రీరెండర్ చేసినా కానీ ఒకటే ఐడి. ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, నేను కొద్దిగా జూమ్ చేస్తాను. లెట్స్ ఐ కెన్ స్క్రోల్ డౌన్. వేర్ ఇస్ దిస్? దిస్ విల్ నాట్. ఎస్, లెట్స్. ఇక్కడ R0 అని వచ్చింది. ఓకే, దాని తర్వాత ఎలిమెంట్కి ఏమొచ్చిందో చూడండి, R1 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేస్తాను. వెన్ ఐ రిఫ్రెష్, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం వాట్ విల్ బికమ్స్. ఇక్కడ మన క్లారిటీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక యూనిక్ ఐడి జనరేట్ అవ్వాలి, దట్టు ఎన్ని రీరెండర్స్ జరిగినా కానీ సేమ్ ఐడి రావాలి అంటే వీ కెన్ యూజ్ ద యూజ్ ఐడి. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ యూజ్ ఐడి హుక్. యూజ్ ఐడి హుక్ వల్ల బెనిఫిట్ ఏంది? ఒక్కసారి మనం డామ్లో ఎలిమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి ఐడీస్ మనం కనుక అసైన్ చేసామంటే సేమ్ ఐడీస్ రిఫరెన్స్ కింద జనరేట్ అవుతూ వస్తాయి అన్నర్థం అనమాట. సో దీన్ని కొద్దిగా మనం టెంప్లేట్ స్ట్రింగ్ లాగా కూడా జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం బ్యాక్ టిక్స్ వాడి ఏం పడతాం, బ్యాక్ టిక్స్ వాడేసి యూజ్ ఐడి తర్వాత కూడా బ్యాక్ టిక్స్ వాడి దీన్ని డాలర్లో పెట్టుకొని దానికి ముందు యూజర్ అని చెప్పని పెట్టారనుకోండి, అప్పుడు యూజర్ ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. ఏమైంది? బ్యాక్ టిక్ పెట్టాము, దీన్ని బ్యాక్ టిక్లో పెట్టేసాము. అప్పుడు యూజర్ ఐడి ఏమైంది? యూజర్కి కన్కార్డినేషన్ చేసుకొని మనం కాల్ చేయాలి. సో ఒక టెంప్లేట్ స్ట్రింగ్ లాగా మనం దీన్ని తీసుకురావాలంటే ఇక్కడ కొటేషన్స్ పడ్డది. యూ కెన్ రిమూవ్ ద బ్యాక్ టిక్. బ్యాక్ టిక్ మధ్యలో మనం నోట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఏం చేస్తానంటే ఐ గో విత్ డోంట్ యూజ్ ద HTML ఫర్. సో ఐ గో విత్ డబుల్ కొటేషన్స్. సమ్ నేను ఏదైతే రాయాలనుకుంటున్నానో యూజర్, ఆ తర్వాత డాలర్ యూజర్ ఐడి అండ్ డాలర్ ప్లస్ ఆ యూజర్కి దాన్ని కన్కార్డినేషన్ చేస్తున్నాను. దెన్ ఐ గో విత్ బ్యాక్ టిక్. We can use the template string within the double quotes. So we can close the start bracket. That's fine. So ఇప్పుడు ఏమైపోతుంది, ఒక స్పెషల్గా ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. దీన్నే కాపీ చేసుకొని మనం ఏం చేస్తాము, ఇక్కడ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాం.
అలానే ఈ ఏజ్కి కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే యూఐడి ప్రొవైడ్ చేసేదానికి ఒక ప్రిఫిక్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం టెంప్లెట్ స్ట్రింగ్ దగ్గర. ఇక్కడ ఏజ్ ఐడి, ఇక్కడ కూడా ఏజ్ ఐడి. ఈ ఏజ్ తర్వాత ఐఫన్ పెట్టుకోండి. ఆ సపరేషన్ అనేది చాలా బాగుంటుంది చూస్తానికి కూడా. ఐడీస్ ఇలా మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇలానే చేస్తాము. 18లోనే మనకి ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ అయింది. ఓకే, లెట్స్ రిఫ్రెష్ చేసేద్దాం. బాడీలో ఎక్స్టెన్షన్ చేసుకుందాం. డివిజన్లోకి వద్దాం. ఈ డివిజన్లోకి వెళ్తే నెక్స్ట్ డివిజన్లో ఇక్కడ చూడండి యూజర్ ఐఫన్ R0, యూజర్ ఐఫన్ R0. ఇక్కడికి వస్తే ఎన్నిసార్లు మీరు మార్చిన లేబుల్ ఏజ్ R0, ఏజ్ ఐఫన్ R0. సో రెండింటికి ఒకటే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏజ్ ఐడి అని పెట్టలేదుగా, మనం దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసాం కానీ మార్చలేదు కదా. దట్స్ వై ఇట్స్ షోయింగ్ దట్. రిఫ్రెష్ చేసేద్దాం. నౌ ఇట్స్ క్లియర్. చెక్ చేయండి. ఎన్నిసార్లు మీరు పేజ్ని రీరెండర్ చేసిన, రీరెండర్ మీన్స్ వీఆర్ రిఫ్రెషింగ్ ద పేజ్. వెన్ ఎవర్ వీ కెన్ రిఫ్రెష్, the content should be refreshed, but the ID should not be refreshed. That is the special of the use ID. సో అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. మీకు ఎన్ని రెండర్స్ జరిగినా కానీ ఐడి అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ కాకుండా యునిక్ ఐడిని ప్రొవైడ్ చేయటమే ఈ యూజ్ ఐడి హుక్ యొక్క మెయిన్ బెనిఫిట్. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు మామూలుగా వాడేదానికంటే ఇట్లా టెంప్లెట్ స్ట్రింగ్ చేస్తే సమ్ మోర్ డెప్త్, ఇలా మనం ఎన్నిటికైనా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దట్స్. పోతే మనం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కుంటే మీకు నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు అప్లోడ్ అవుతాయి. నేను నెక్స్ట్ నా టాపిక్స్ Node.js, Vue.js ఈ హుక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక రియాక్ట్లో చిన్న అప్లికేషన్ని వీడియోస్ రికార్డ్ చేసి దెన్ Vue.js అండ్ Node.js కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో మీరు నాకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ లైక్స్ అనేవి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు. ప్రాబ్లం ఏందో నాకు కామెంట్ చేస్తే నేను నా ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ లైక్స్ వేయకపోతే, కామెంట్స్ రాయకపోతే నాకు తెలియదు కాబట్టి. ఓకే, పోతే నెక్స్ట్ నేను ఇందాక మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు కొన్ని స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే ఒక ఎక్స్పీరియన్స్ పెట్టి, మనకు సబ్జెక్ట్ లేకుండా జస్ట్ కోడ్ వరకు నేర్చేసుకొని ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్తాము, ఏదో రియాక్ట్ నేర్చేసుకుంటాము. వాళ్ళు జనరల్ సినారియోస్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలానే సినారియోస్ చెప్తారు కానీ ఇన్ డెప్త్ అనేది ఎవరు బయటికి రాదు. ఆ టైప్ ఆఫ్ కోడ్ బయట జనరేట్ చేసి చెప్పడానికి కూడా పాసిబుల్ కాదు కాబట్టి. సో నేనేమంటానంటే మీరు లెర్న్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్తో పాటు కొన్ని రియల్ టైంలో ఏమేమి ఇష్యూస్ ఉంటే వాటిని ఎలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలనేది ఫస్ట్ నుంచి లెర్న్ అవ్వండి. ఎప్పుడు కూడా గిట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో వీడియో చూడండి, లేదంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో నీట్గా రికార్డ్ చేసి చెప్తాను. గిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఫస్ట్ మనం కంపెనీలోకి వెళ్ళంగల్లే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కేటీ ఇస్తాయి. కేటీ అంటే తెలుసు కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం. మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్ని అంటే ఒక ప్రాజెక్ట్ మీద మనం తీసుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆర్కిటెక్చరు, దాని యొక్క డేటా ఫ్లో ఎలా ఉంటుంది ఏంది అనేది కంప్లీట్గా మనకు నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే మనం ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనాలిటీని ప్రాపర్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, కోడ్ రాయగలుగుతాం. అందుకని మనకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని పర్సన్ తోటి ఇప్పించకుండా ఆల్రెడీ ప్రీవియస్ రికార్డెడ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాయి. జనరల్గా హ్యూమన్ నైజం ఏంటంటే వీడియో రికార్డ్ చూస్తూ ఉంటే అది కొంత టైం తర్వాత ఎక్కదు, స్లీప్ వస్తుంటుంది, వాళ్ళు మళ్ళీ తీసేస్తారు, స్కిప్ చేసేస్తారు, ఏదో కీ పాయింట్స్ అని చెప్పని చూస్తారు. దానివల్ల నాలెడ్జ్ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కాదు. మోస్ట్ ఆఫ్ ది ఏదో ఒక పర్సన్ ప్రాపర్గా ఆర్కిటెక్చర్ తెలిసిన ఒక పర్సన్ ద్వారా ఫ్రెష్గా జాయిన్ అయిన కొంతమందిని ఒక గ్రూప్ చేసి వాళ్ళందరికీ కలిసి కేటీ ప్రొవైడ్ చేసి ఇట్స్ అ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పని ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే అదే చెప్తాను. సో ఏదైనా ఈ వీడియోని ఇంకెవరన్నా చూసో లేకపోతే లీడ్స్ చూసో ఇంకెవరన్నా చూస్తే దాన్ని ఒక చేంజ్గా తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఒక్కసారిగా ఒక పర్సన్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఒక 2 రోజులు వీడియోస్ చూడమని చెప్పేసి థర్డ్ డే డైరెక్ట్గా వర్క్ అలాట్ చేస్తే అసలు ఆ కాంపోనెంట్ ఎక్కడ కాల్ చేస్తున్నాడు, దానికి సూటబుల్ రీయూజబుల్ కాంపోనెంట్స్ లోపల ఉండయా లేదా, అసలు ఆ కోడ్ ఆఫ్ స్టైల్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఏమీ అర్థం కాకుండా
హౌ దే విల్ వర్క్ వర్క్ ప్రెజర్ చేసేసి రేపే కంప్లీట్ అవ్వాలి, ఎల్లుండే కంప్లీట్ అవ్వాలి, స్ప్రింట్ మధ్యలో జాయిన్ చేసి స్ప్రింట్ కల్లా కోడ్ కంప్లీట్ కావాలి. ఇటువంటి ప్రెజర్స్ అనేవి చేస్తూ ఉంటారు. నేను చూసిన వాటిలో కొన్ని కంపెనీస్, నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీలో అటువంటి ప్రెజర్స్ ఏమీ లేవు. దే ఆర్ రిలాక్స్డ్గా వర్క్ చేశాను. ఆ, దాని కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్. వాళ్ళ దాంట్లో మటుకు చాలా రిలాక్స్డ్గా ఉంది. నో ఇష్యూ అబౌట్ ఎనీథింగ్స్. బట్ నేను ప్రీవియస్ దానికంటే ముందు ఒక కంపెనీ చూశాను. వాళ్ళు నాకు 2 డేస్లో కూడా కేటీ ఇవ్వకుండా ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవడానికే 2 డేస్ టైం పట్టింది. ఆ సెటప్ అప్పుడు కూడా ప్రాపర్ హెల్ప్ ఉండదు. టీంలో ఉన్న వాళ్ళని, కొత్తగా జాయిన్ వాళ్ళని ఒకళ్ళకి హెల్ప్ చేసుకోమని చేస్తారు. దట్ టైప్ ఆఫ్ పీపుల్, సో మచ్ పీపుల్ ఈస్ దేర్. మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసి ఇటువంటివన్నీ కూడా ఇన్ఫోసిస్లో నేను చూశాను. ఈ ప్రాబ్లం నేను ఇన్ఫోసిస్లో చూశాను. సో సమ్ పీపుల్ విల్ బి ట్రీట్ టు దట్ వే. అట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయలేము. ఎప్పుడు కూడా కేటీ అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు 1 మంత్ 20 డేస్ ఇవ్వకపోయినా ఒక 1 వీక్ ఆ యూజర్ ఎవరైతే న్యూగా జాయిన్ అవుతున్నారో వాళ్ళు కోడ్ని అర్థం చేసుకొని, కోడ్ అంటే మీనింగ్ ఆఫ్ ఎట్ట కోడ్ రాశారా ఏందా అనేది కాదు, ద ఫ్లో అర్థం చేసుకొని ఏ రీయూజబుల్ కాంపోనెంట్స్ వాళ్ళు డిజైన్ చేశారు, మ్యాపింగ్స్ ఏం చేశారు, కన్వర్షన్స్ ఎలా వాడుతున్నారు ఏంది అనేది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ ఉంటుంది. దాన్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా అప్రోచ్లో యూజ్ చేస్తూ ఉంటాయి. అవి తెలియకుండా మనం డైరెక్ట్గా జాయిన్ అవ్వగానే దాని మీద వర్కౌట్ చేయాలి, అది ఫినిష్ చేయాలి, నాకు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిద్దా, రేపు మార్నింగ్ కంప్లీట్ అయిపోయిద్దా, టెస్టింగ్ అయిపోయిద్దా అంటే హౌ కెన్ ఇట్ పాసిబుల్ టు దట్ వితౌట్ నోయింగ్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇట్స్ ఎ డిఫరెంట్, సబ్జెక్ట్ వర్క్ చేయటం ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మినిమం ఒక 1 వీక్ అనేది కేటీ ప్రొవైడ్ చేస్తే దెన్ ఎటువంటి పర్సన్ అయినా సరే ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసుకోగలడు. రెండోది, ఈ కొన్ని కంపెనీస్లో, మోస్ట్ ఆఫ్ ది నేను చాలా కంపెనీస్ నేను చూశాను, ఎక్కువ మంది ఏంటంటే సపోర్ట్ అనేది టీమ్స్ నుంచి చాలా తక్కువ ఉంటుంది. బట్ నా ప్రీవియస్ కంపెనీలో బ్యూటిఫుల్ సపోర్ట్ ఇచ్చారు టీము. బట్ అలా అందరికీ ఇస్తే ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్. సపోర్ట్ లేనిది ఎప్పుడు కూడా మనం ముందుకు పోలేము. ఒక సర్టన్ స్టేజ్ మీన్స్ నేను జాయిన్ అయ్యాను, నాకు మినిమం ఒక 1 మంత్ నా టీమ్ మెంబర్స్ నాకు సపోర్ట్ చేసి ఏది ఎలా ఉంటుంది ఏందనేది చెప్పగలిగితే వీ కెన్ మూవ్ ఆన్ టు ద ఫార్వర్డ్. అలా కాకుండా మనం జాయిన్ అయినమ్మడే ఒక 2 డేస్ వీడియోస్ పడేసి మన మొహాన ఆ వీడియోస్ చూసుకొని మరుసటి రోజు నుంచే కోడ్ రాయమని చెప్పని స్టార్ట్ చేసి అది ఎప్పుడు అయిపోయింది, అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ డూయింగ్, ఇటువంటి క్వశ్చన్లు వేసి హరాస్మెంట్ చేస్తే నో బడీ కెనాట్ వర్క్ ద కంపెనీస్. దట్స్ మేజర్ డ్రాబ్యాక్ థింగ్స్. సో కాబట్టి నేనేమంటా అంటే, వాళ్ళు ఎవరు ఎన్ని అన్నా మీరు జాయిన్ అయిన కంపెనీలో మీరు చేయాల్సింది ఏంటంటే వీ రీడ్ ద కోడ్. ఆ కోడ్ని రీడ్ చేయండి, రూట్ కాంపోనెంట్ ఏదో చూడండి, ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్స్ని ఎలా కాల్ చేస్తున్నారు చూడండి, దాంట్లో ఆథరైజేషన్ అథెంటికేషన్ ఎలా ఫాలో అయ్యారు చూడండి, రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడండి, ఆ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేసుకోండి, వాళ్ళు టెస్ట్ కేసులు ఎలా రాస్తున్నారో చూడండి. ఇలా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అలా వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. వీటన్నిటికంటే ముందు నేను చెప్పే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గిట్ హబ్ థరోగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కంపెనీలోకి ఎంటర్ కాగలే వాళ్ళు ఏం చేస్తారంటే గిట్ హబ్ యొక్క లింక్ ఇచ్చేసి ఆ మాడ్యూల్స్ మొత్తాన్ని మీ సిస్టంలోకి క్లోన్ చేసుకొని దెన్ ర్యాప్ అవ్వమంటారు. అంటే రన్ చేసి ఒక్కసారి చెక్ చేసుకొని దెన్ స్టార్ట్ చేయమంటారు. సో ఇది చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి కంపెనీ కూడా కాన్ఫిడెన్స్ పేజెస్ మెయింటైన్ చేస్తాయి. కాబట్టి మనము నెగ్లెక్ట్ చేయకుండా డాక్యుమెంటేషన్ అనేది రీడ్ చేయడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఇనీషియల్గా మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసి ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్లో చార్ట్స్ పర్ఫెక్ట్గా మనం చూసి దాని అథెంటికేషన్ ఆథరైజేషన్ గురించి ఒకసారి తెలుసుకున్నామంటే ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం చాలా ఈజీ. సో జనరల్గా లీడ్స్ అనేవాళ్ళు లేకపోతే మేనేజర్స్ అనేవాళ్ళు ప్రెజర్ చేయడం అనేది ఇట్స్ ఎ క్వైట్ కామన్, బికాస్ ఆఫ్ వాళ్ళకు కూడా ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి. బట్ వాళ్ళు ప్రెజర్ చేశారు కదా అని ఇష్టం వచ్చినట్టు కోడ్ రాయకుండా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతూ నీట్గా కోడింగ్ చేసి కొద్దిగా ముందుకెళ్తే మనకి బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది.
ఆ తర్వాత మనకి కోడ్‌లో ఒక పర్ఫెక్ట్‌నెస్ అనేది బిల్డ్ అయింది. సో, కాబట్టి నా సజెషన్ ఏందంటే, ఈరోజు ఈ వీడియో వరకి నేను చెప్పేదేందంటే, మీరెక్కడా ఫియర్ గాకుండా ఫస్ట్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ మొత్తం క్లియర్‌గా చదవండి. అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు టీమ్ మెంబర్స్‌ని కనెక్ట్ అయ్యి, వాళ్ళు రెస్పాండ్ కాకపోయినా వాళ్ళ ఫ్రీ టైమ్ అడిగి, వాళ్ళని కనెక్ట్ అయ్యి, వాళ్ళ దగ్గరికెళ్ళి, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం రీడ్ చేసుకొని, ఈ గిట్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకొని ఉండండి. మీరు ఎనీ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ మీదకెళ్తాను, మూవ్ అవుతాను చూస్తుంటారు. అటువంటి కండిషన్‌లో గిట్ లేనిది అసలు పని జరగదు మనకి. అటువంటప్పుడు ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ కాంగానే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది గిట్ ఇచ్చి, ఆ మాడ్యూల్స్ అన్ని క్లోన్ చేసుకొని సెటప్ చేసుకోండి అంటారు. అక్కడే మనం బ్రేక్ పడితే చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. సో, కాబట్టి ఫస్ట్ గిట్ ప్రాపర్‌గా నేర్చుకోండి. సో, నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. రియల్ టైమ్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళతో కన్సర్న్ అవ్వాలి, మూవ్ అవ్వాలనేది మొత్తం చెప్తాను మీకు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చిన్న చిన్న డిస్కషన్స్ మీకు చెప్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ ఆల్.